RL30 న్యూస్. అమ్మ వాసవి సేవా ట్రస్ట్ గాజువాక వారి ఆధ్వర్యంలో ఒక నిరుపేద కుటుంబానికి 2 నెలల సరిపడా రేషన్ పంపిణీ. పేదవాడి కష్టంలో మేముంటాం అమ్మ వాసవి సేవా ట్రస్ట్ గాజువాక లక్ష్యమని సంఘం సభ్యులు తెలిపారు. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడిలో శ్రీ వాసవి గుండా అనంతలక్ష్మి నారాయణమూర్తి ధ్యాన మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ హెల్త్ అండ్ మెడికల్ చైర్మన్ కారుమూరి మహేష్ సుజాత పెళ్లి రోజు సందర్భంగా వారి ఆర్థిక సాయంతో అమ్మ వాసవి సేవా ట్రస్ట్ చైర్మన్ వరదకృష్ణ ఆధ్వర్యంలో ఆ నిరుపేద కుటుంబానికి 2 నెలల సరిపడా రేషన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఈ అమ్మ వాసవి సేవా ట్రస్ట్ పేదవాడికి అండగా ఉంటుందని, ఈ సేవా ట్రస్ట్ లో సుమారు 119 మంది సభ్యులుగా ఉన్నారని, వారందరూ సహాయ సహకారాలతో ఇప్పటివరకు 62 సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు చేయడం జరిగిందని అన్నారు. ఈ రోజు సేవా కార్యక్రమం కారుమూరు మహేష్ సుజాత గారి పెళ్లి రోజు సందర్భంగా వారి సహాయ సహకారాలతో ఈ రోజు ఈ సేవా కార్యక్రమం చేయడం మాకు సంతోషకరంగా ఉందని వారన్నారు. అనంతరం మహేష్ గారు మాట్లాడుతూ మా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆర్యవైశ్య సంఘం సభ్యులు దూర ప్రాంతాల నుంచి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని వారన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులు బెల్లాల పెంటబాబు, ఓడా వరహాల శెట్టి, కేసరపు సుబ్బారావు, పీపీఎస్ నాగేశ్వరరావు, పోస్టర్ల వెంకటేష్, ములుకూరి వెంకటరమణ, కర్నాటి మధుసూదన్ శెట్టి, కారుమూరి రజేష్, ఎందరో అమ్మ వాసవి సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. గాజువాక అమ్మ వాసవి సేవా ట్రస్ట్ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ రోజుల్లో చాలా ట్రస్టులు కానీ చాలా సంఘాలు కానీ పద్ధతిలో నడిపించట్లేదు. ఒక క్రమ పద్ధతి లేదు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఈ టైంలో మాకు ఒక ఆలోచన వచ్చింది. అనే ఒక ట్రస్ట్ నడిపి అందరికీ కూడా ఆదర్శంగా నిలిచి నిజాయితీగా చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడంతో నేను కారుమూరి మహేష్ గారికి చెప్పడం జరిగింది. ఆయనేమో మీకు అండదండగా నేను ఉంటానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాంతో అమ్మ వాసవి సేవా ట్రస్ట్ స్థాపించిన దగ్గర నుంచి కూడా మాకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ ఆయన నేను కలిపి ఈ రోజుకి 120 మంది సభ్యుల్ని చేర్పించాం. ఇంకా చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఈ రోజుల్లో మా ట్రస్ట్ చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఈ రోజుకి నిరుపేద వైశ్య కుటుంబాలకి 60 మంది పైనే 2 నెలల సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక పేదల బాక్స్ కూడా చనిపోయిన వారికి ఒక 5 పంపించడం జరిగింది. భోజనాలు కూడా ఒక 5 కుటుంబాలకి ఇవ్వడం జరిగింది చనిపోయిన వారికి. అలాగే వాటర్ బాటిల్ ఎవరు చనిపోయిన ముందు వాటర్ బాటిల్ మనం పంపిస్తాము. మా ట్రస్ట్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాము. ఆంధ్రప్రదేశ్లోనే మా ట్రస్ట్ నెంబర్ 1గా ఉందని నేను భావిస్తున్నాను. చూసేవాళ్ళు కూడా అలాగే ఉంది. అందరూ కూడా వాసవి ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా విచ్చేసిన ఆర్యవైశ్య ప్రముఖులకు, మా బంధుమిత్రులకు, అమ్మ వాసవి సేవా ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా మా భార్యాభర్తలిద్దరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మ వాసవి సేవా ట్రస్ట్ స్థాపించి సంవత్సరంన్నర కాలంలో 60 మంది ఆర్యవైశ్య పేదలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమము రాష్ట్రంలో ఏ సంస్థ చేయలేని విధంగా అమ్మ వాసవి సేవా ట్రస్ట్ గాజువాక వారిచే కార్యక్రమం జరుగుతున్నది. ఈ సంస్థకి మొట్టమొదటి చైర్మన్గా శ్రీ వరదకృష్ణ గారు ఆయన చక్కగా కార్యక్రమం చేస్తూ ఏ కార్యక్రమంలో కూడా అతను పాలు పంచుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా ఈ 60 కార్యక్రమాల్లో కూడా 57 కార్యక్రమాలు ఆయన దగ్గరుండి చేశారు. 3 కార్యక్రమాలకి వెళ్ళలేని పరిస్థితి, అది మిగతా సభ్యులందరూ చేస్తారు. ఈ అమ్మ వాసవి సేవా ట్రస్ట్ ఏ సంకల్పంతో పెట్టామంటే, అందులో 1వ నెంబర్ దగ్గర నుంచి 119 నెంబర్ కూడా అందరూ ఆల్ ఓవర్ ఈక్వలే, అందరూ కౌంటర్లే అనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. మరి ఈ సంస్థ ఎంత చక్కగా ముందుకెళ్తుందో మీకు చెప్తాను. ఎందుకంటే ఎవరైనా చనిపోతే వెంటనే వాటర్ బాటిల్ పంపిస్తున్నాము, వ్యాన్ పంపిస్తున్నాము, ఫ్రీజర్ కూడా ఇస్తున్నాము. అమ్మ వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి కారుమూరి మహేష్ గారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గంటి కాలనీలో రాష్ట్ర నాయకులు, సెంట్రల్ నాయకులు కూడా మాకు ఆయన యొక్క ఉపయోగ మార్చుకోవాల్సిన సందర్భంగా మరి మనందరినీ పిలిచారు. ఈ సేవా ట్రస్ట్ తరఫున
ఒక నెల రోజులు సరిపడా గ్రాసం ఇవ్వాలని నిర్ణయించుకున్న ట్రస్టు. దాని ప్రకారంగా ఈవేళ మహేష్ గారి చేతుల మీదుగా మరి ఆ పేద వయసులకి అందజేయడం జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎన్నో జరుపుకొని మహేష్ అందరికీ కూడా ఆదర్శంగా ఉండి మరి ఎన్నో కార్యక్రమాలు అమ్మగారు వాసవి మాత అన్నదానాలు ఆయన ఇస్తూ ఆయన ద్వారాగా మనందరికి కూడా ఆ శక్తిని ప్రసాదించి మరి ఆర్యవైశ్య సేవలో అందరూ కూడా పాల్గొనే విధంగా చేస్తున్నందుకు సరదా కృతజ్ఞతగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్తే. జై హింద్. జై వాసవి.